మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధం యూ టర్న్ తీసుకుంది. ఎస్, ఇరాన్ కి సపోర్ట్ గా ఇజ్రాయెల్ ఇప్పుడు మద్దతు ఇవ్వబోతుందా? ఈ రెండు దేశాలు కలిపి అమెరికా పైన అటాక్ చేయబోతున్నాయా అనే వార్త ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఈ మధ్య బయట కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ట్రంప్ ఏదైతే ఇతర దేశాల్ని ఇబ్బంది పెడుతున్నాడో అతని ప్రవర్తన కోసం చాలా మంది ఇప్పటి వరకు డిస్కస్ చేశారంట. అతని పైన ఖచ్చితంగా తీవ్రమైన స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఒక ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారంట. ఈ రకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్కి అమెరికా కూడా ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఇజ్రాయెల్స్ అమెరికాని హేట్ చేస్తారు, ముఖ్యంగా ట్రంప్ని హేట్ చేస్తున్నారు. ట్రంప్, నువ్వు ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావు? ఎంతమంది ప్రాణాలు తీసి నువ్వు డాన్స్లు వేసుకుంటావు? నీ సైనికులు చనిపోతున్నా నువ్వు స్టేజ్ల పైన ఇరాన్లో చనిపోయారని చెప్పేసి నువ్వు డాన్స్లు వేస్తున్నావు. ఒక పక్క ఆ మృతదేహాలు పక్కనే ఉన్నాయి శవపేటికలో. ఒక ఎరుపు టోపీ పెట్టుకుని ఆ స్టేజ్ పైన డాన్స్లు వేస్తూ కూడా కనీసం వాళ్ళ సైనికులు చనిపోయారు, వాళ్ళకి నివాళులు అర్పించాలనే ఆ బాధ, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాడు ట్రంప్. సో ఆ రకంగా చాలా మంది ఇజ్రాయిల్స్ ట్రంప్ ని హేట్ చేస్తున్నారు. ఎస్, నేను దానికి సంబంధించిన క్లియర్ ప్రూఫ్స్ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొన్నటి వరకు ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే అమెరికా టార్గెట్ చేస్తూ మిసైల్స్ తో అటాక్ చేస్తూ ఆ ఐతుల్లా అలీ ఖమేనీని చంపేశారు. అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. భవనాలు, మిగతా రాడర్ వ్యవస్థల్ని, లాంచర్స్ ని అన్నిటిని ధ్వంసం చేశారు ఈ అమెరికా ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ యూ టర్న్ తీసుకుంది, ఇరాన్ కి మద్దతు ఇస్తుంది, శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉంది. అవసరమైతే అమెరికాని, ట్రంప్ ని కూడా హతమార్చడానికి ఇజ్రాయెల్ ఇరాన్ కి హెల్ప్ చేయబోతుందనే విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. సో రీసెంట్ గా బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ వైఫ్ సారా నెతన్యాహు ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అయితే నేను చూడటం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా నేను మీతో పాటు డిస్కస్ చేశా. ఇంతకు ముందు మీకు కూడా వివరించే ప్రయత్నం చేశా. దాని గురించి ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్పి, రీసెంట్గా నిన్న మహిళా దినోత్సవం రోజు ఆమె ఏం పోస్ట్ పెట్టిందనే దాని గురించి ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక 3 days బ్యాక్ ఈమె పెట్టిన పోస్ట్, ఇరాన్ గర్విష్ఠులైన ప్రజలకు మీ ధైర్యం, మీ సంస్కృతి మరియు మీ స్ఫూర్తిని మేము చూస్తాము మరియు ఎంతో గౌరవిస్తాము. మన దేశాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది మరియు మన ప్రాంతం చాలా బాధను చావి చూసింది. మన ప్రజలు ఒకరినొకరు బహిరంగంగా నడిపించుకుని గౌరవం, శ్రేయస్సు మరియు శాంతితో కూడిన భవిష్యత్తును నిర్మించుకోగల రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను అని ఒక క్యాప్షన్ పెట్టి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఉన్న ఒక ఫోటోని ఆమె పోస్ట్ చేయడం అయితే జరిగింది. కావాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సారా నెతన్యాహుది అఫీషియల్ అకౌంట్. అయితే రీసెంట్ గా పెట్టిన పోస్ట్ మహిళా దినోత్సవం గురించి ఇరాన్ లో ఉన్న మహిళలకి ఆమె శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు. కానీ ఈసారి పోస్ట్ లో ఆ పిక్ లో అమెరికాను తప్పించారు. On International Women's Day, I salute the brave women of Iran. The world saw your courage in the memory of Zin Masha Amini and in the many other stories of women who stood up to oppression without fear. Your fight is just, your voice is being heard. Your spirit is stronger than tyranny. We are with you. We are with you. Mem meeto unnam. May the day come soon when the women of Iran and all the people in Iran will live in freedom and in peace. ఒకసారి దాని గురించి నేను తెలుగులో చెప్పేందుకు ప్రయత్నిస్తా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇరాన్లోని ధైర్యవంతమైన మహిళలకు నేను వందనం చేస్తున్నాను. జినా మహ్సా అమీని జ్ఞాపకార్థం మరియు నిర్భయంగా అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడిన అనేక ఇతర మహిళల కథలతో ప్రపంచం మీ ధైర్యాన్ని చూసింది. మీ పోరాటం మీ న్యాయమైనది, మీ స్వరం వినిపిస్తుంది, మీ స్ఫూర్తి నిరంకుశత్వం కంటే చాలా బలమైనది. మేము మీతో ఉన్నాము. ఇరాన్ మహిళలు మరియు ఇరాన్ ప్రజలందరూ స్వేచ్ఛగా
మరియు శాంతితో జీవించే రోజు త్వరలో రావాలి అని చెప్పి ఈ క్యాప్షన్ పెట్టి ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఆ పోస్ట్ లో అమెరికాను మాత్రం తప్పించారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు కలిసి ఉన్నట్టుగా పెట్టారు. ఇద్దరు మహిళలు నుంచుని ఉన్నారు ఇక్కడ. వాళ్ళిద్దరు జెండాలు దేశానికి సంబంధించిన వెనక ఎగురుతా ఉన్నాయి. ఇంతకుముందు అమెరికాని కలిపి పెట్టిన ఇజ్రాయెల్ ఈసారి అమెరికా ఫ్లాగ్ని ఎందుకు తొలగించింది? ఒకసారి ఆలోచించండి. ట్రంప్కి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఏ క్షణంలోనైనా ట్రంప్ని హతమార్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ట్రంప్ లాంటి అగ్రరాజ్యానికి సంబంధించిన అధ్యక్షుడు చనిపోతే అమెరికా దేశం అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అమెరికాకి అంత జరిగితే మరి అమెరికా కన్నా చాలా చిన్న దేశం ఇజ్రాయిల్, అమెరికా సపోర్ట్ని చూసుకుని విర్రవీగిపోయిన ఇజ్రాయెల్ అమెరికానే అంధకారంలో ఉందంటే మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? అప్పుడు ఇరాన్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ అంత ఈజీగా వదిలిపెడుతుందా? కాబట్టి ముందు జాగ్రత్తతోనే ఇజ్రాయెల్ డిఫెన్స్, ఇజ్రాయెల్ అక్కడ పొలిటికల్ లీడర్స్, ఇజ్రాయెల్కి సంబంధించిన బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ వైఫ్ సారా నెతన్యాహు కూడా ఆలోచించి యూటర్న్ తీసుకున్నారు. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో కంట్రీస్ అన్ని కూడా ఇరాన్కి సపోర్ట్ చేసినా చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. పక్కనున్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో లేవో అది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు, కానీ ఇరాన్లో అయితే మాత్రం న్యూక్లియర్ వెపాన్ని తయారు చేసేందుకు అన్ని రంగాల్లోని సిద్ధమయ్యారు. వాళ్ళు సర్వం సిద్ధం, న్యూక్లియర్ వెపాన్కి అంతా సిద్ధం. 8 న్యూక్లియర్ వెపాన్స్ ని లాంచ్ చేయడానికి ఆ బలం ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంది. రీసెంట్ గా వచ్చిన వార్త అది ఈరోజు. సో ఇజ్రాయిల్కి అమెరికాకి చీలిక మొదలైంది. ఆ రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇరాన్ చేసిన ఈ తెలివైన యుద్ధంతో రెండు దేశాల మధ్య ఒక గ్యాప్ ని తీసుకొచ్చి ఒక దేశాన్ని ఒంటరి చేసి ఒక దేశాన్ని నోరు మూయించి ఇప్పుడు అటాక్స్ చేస్తుంది ఇరాన్. వాహ్, ఏం దెబ్బ కొట్టింది ఇరాన్ నిజంగా. ఒక పక్క రెండు దేశాలు అగ్రరాజ్యం, ఆ దేశ అవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ ని తీసుకుంటూ ఒక దేశాన్ని చేసి ఆ ఇరాన్ పైన చావు దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. కానీ ఇరాన్ తెలివిని ప్రదర్శించి వాటిని ఎదుర్కొని ఈరోజు చరిత్రలో నిలిచిపోయే అంత యుద్ధం వాళ్ళు చేశారని అయితే ఖచ్చితంగా కన్ఫామ్ గా చెప్పొచ్చు. ఇంకా ఇదే యుద్ధం కొన్ని రోజులు కొనసాగితే ఇజ్రాయెల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అమెరికా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన భాషలో చెప్పాలంటే ఈ మందు సామాగ్రి, ఈ బాంబులు ఇవన్నీ కూడా అయిపోతాయి. అయిపోయినప్పుడు రష్యా, చైనా, కొరియా ఇవి ఎంటర్ అవుతాయి. ఎవరికి అనిపించదు టాప్ లో ఉండాలని చెప్పి. ఈ ప్రపంచంలోనే మా దేశం నెంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పి ఏ దేశం అనుకోదు. ఇండియా అనుకోదా? రష్యా అనుకోదా? కొరియా అనుకోదా? ఆ ప్లేస్ కోసం ఒక పోటీ తత్వం అయితే ఇప్పుడు ఏర్పడుతుంది. ఆ పోటీలోనే అమెరికాని పూర్తిగా కిందకి తీసుకురావడానికి ఈ దేశాలన్నీ కూడా ఇరాన్కి ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తాయి. నేను చెప్పింది నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? నేను చెప్పింది అర్థం అయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీ యొక్క విలువైన కామెంట్ ని నాకు తెలియపరచండి. అలాగే ఒకసారి ఈ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సారా నెతన్యాహు పెట్టిన పోస్టుల గురించి, దాని గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మాకు విషయాలు తెలియపరచండి. లేదంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇతర వెబ్సైట్లను చూడండి. కావాలంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఆ వెబ్సైట్ను కూడా చెక్ చేయండి. రీసెంట్ గా వాళ్ళు కొన్ని నోట్స్ కూడా బయటికి రిలీజ్ చేశారు.